3TV ప్రేక్షకులకు నమస్కారం. చరిత్రని మనం ఏ దృక్కోణం నుంచి చూడాలి, ఈ అంశాల గురించి మనతో మాట్లాడటానికి మన మధ్య ప్రొఫెసర్ భంగ్యా ముఖ్యా గారు ఉన్నారు. వీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు హిస్టరీ విభాగంలో. వీరు ఇంతకుముందు ఎఫ్లూలో ఓయూలో చరిత్రని బోధించారు. ఈయన జనజాతులకి సంబంధించి, లంబాడాలకి, బంజారాలకి సంబంధించి చారిత్రక పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గోండ్వారి మీద కూడా ఒక పరిశోధన కొనసాగుతుంది వీరి వద్ద. నమస్కారం సార్. నమస్కారం. చారిత్రకంగా చూసుకుంటే ఈ మరాఠా రాజ్యం, మరాఠా రాజుల గమనం ఎలా ఉంది, దీని గురించి వివరించండి. మరాఠా రైజ్ అనేటువంటిది చాలా అంటే ఉడుదడుగులతో కూడుకున్నటువంటిది. మామూలుగా శివాజీ తండ్రి సాజీ బాన్స్లే ఆదిల్ సాయి నిజాం సాయి తర్వాత ఆదిల్ సాయి దగ్గర ఒక జాగీర్దార్. సో మామూలుగా మనకు ఈ డక్కన్ సుల్తాన్ ఏరియాలో ఏంటంటే జాగీర్దార్లు అని ఉంటారు. అదే మనకు మొఘల్ కిందేమో మన్సబ్దార్లు. సో ఇక్కడ వచ్చేసి జాగీర్దార్, ఇక్కడ జాగీర్దార్లు ఉంటారు. మనకు మొఘల్ కింద రెవెన్యూ సిస్టమ్ వాస్ డివైడెడ్ ఇంటూ జాగీర్స్. ఒక్కొక్క జాగీర్కి ఒక్కొక్క జాగీర్, మన్సబ్దార్ ఉంటాడు. మన్సబ్దార్ కూడా ఏంది అని అంటే రెండు రకాల మన్సబ్దారులు ఉంటారు. కొందరు అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు, కొందరేమో ఆర్మీని రైజ్ చేసినందుకు వాళ్లకు కాంపన్సేషన్గా జాగీర్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళని మన్సబ్దార్లు అన్నారు, జాగీర్దార్లే అంటారన్నమాట. సో ఈయన ఒక జాగీర్దారు. సో ఆయనకు కొంత ఈ పూనా ఏరియాలో కొంత జాగీర్ ఇస్తారు. ఆ జాగీర్ని శివాజీ 7-8 years ఓల్డ్ ఉన్నప్పుడు జిజియాతో పాటు వాళ్ళని అక్కడ పూనాలో పెట్టేసేసి ఆయన ఆదిల్ సాయితో పాటు పనిచేస్తూ ఉంటాడు. సో అట్లా ఒక జాగీర్దార్గా క్యారీర్ని స్టార్ట్ చేసినటువంటి శివాజీ కొద్దిగా పెద్దగానే ఆయనకి ఎందుకో ఈ హ్యాడ్ ఎ వెరీ ఇన్స్టెంట్ కైండ్ ఆఫ్ మైండ్. పరిస్థితిని చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసి ఈ ఏరియా మొత్తానికి అంటే ఒక ఇండిపెండెంట్ రాజు కావాలి అనేటువంటి కోరిక ఆయనలో రావడం జరుగుతుంది. సో ఈ ఏరియా మొత్తం కూడా హిల్లీ ఏరియా, ఫారెస్ట్ ఏరియా, పెద్దగా పంటలు ఏమీ పండలేదు. తర్వాత ఈ అంటే మనకు సల్తానేట్ పీరియడ్ కాడ నుంచి చాలా సిరీస్ ఆఫ్ వార్స్ ఈ మాల్వా ఈ రీజన్ అంతా కూడా జరిగినది. సో చాలా విలేజెస్ అన్నీ కూడా ధ్వంసమైన క్రమంలో. సో పెద్దగా ఏమీ లేనటువంటి ఒక ఏరియా. సో ఇది దక్కన్ పీఠభూమికి పశ్చిమంగా ఉన్నటువంటి ప్రాంతము. సో శివాజీ తెలివిగా ఏం చేస్తాడు అని అంటే ఇక ఒక ఏజ్ ఆఫ్ 15-16కే ఆయన అంటే ఈ పాలిటిక్స్ అన్నిటినీ అర్థం చేసుకోవడం జరుగుతుంది. చేసుకొని అసెట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. సో ఫౌజ్ క్రియేట్ చేసుకుంటాడు. తర్వాత ఈ ఏరియాలో దాదాపు ఒక 10-15 పాత కోటలు ఉండేవి, అవన్నీ పడావపడి ఉండేవి. ఆ కోటలన్నిటినీ రిపేర్ చేయించి ఆ కోటల సైన్యం క్రియేట్ చేస్తాడు. ప్రతి కోటని రెనోవేట్ చేసి దాంట్లో సైన్యాన్ని పెట్టి అట్లా చేసుకుంటూ ఉంటాడు. సో తర్వాత ఈయన అట్లా చేస్తున్నాడు అనేటువంటి విషయము అక్కడ సాజీ బాన్స్లే మీద అక్కడ మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్ ఉంటుంది కదా, ఆదిల్ సాయి వాళ్ళకి చెప్తారు. ఆదిల్ సాయి నవాబు చెప్తారు, ఏంది నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అది అని అంటే, తర్వాత సాజీ అంటాడు, తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనుకుంటా కానీ నాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన వదిలేస్తాడు. సో తర్వాత ఈయన ఇండిపెండెంట్గా అంటే తర్వాత ఆదిల్ సాయి వాళ్ళు ఈ అఫ్జల్ ఖాన్ ఇన్సిడెంట్ ఉంది కదా, పంపిస్తారు, ఆయన చంపేస్తాడు. ఇక తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన లెవెల్ చాలా పెద్దగా పెరిగిపోతుంది అన్నమాట. సో ఇదంతా హిల్లీ ఏరియా. ఆయన ఏం చేస్తాడు అని అంటే ఈ ఆదిల్ సాయి ఆర్మీని చాలా ఈజీగా ఓడిస్తాడనమాట. తర్వాత మొఘల్స్ వాళ్ళతో కూడా సేమ్ రకమైన చేస్తాడు. ఏంది అని టాక్టిక్ గోరిల్లా వార్ఫేర్ చేస్తాడు. సో శివాజీ కానీ సంభాజీ కానీ తర్వాత ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎనిమీ ఆర్మీని పోయి ఫేస్ చేయరనమాట. సో వాళ్ళు యుద్ధానికి వస్తున్నామని చెప్పి వేరే రకంగా వెనక నుంచి వెళ్ళి
ఆర్మీ దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ కోటలు అవన్నీ కూడా ఆ విధంగా పనికొస్తాయి అనమాట. కోటల మీదకి ఎక్కేసేసి ఆర్మీ కింద నుంచి అంటే ఎనిమి ఆర్మీ వస్తుంటే పైనుంచి రాళ్ళు వేస్తాడు, లేకపోతే మన అంటే చెట్లు కొట్టి వేస్తారు. సో అట్లా చాలా ఈజీగా అంటే ఈ గొరిల్లా టాక్టిక్ మామూలుగా అంటే సిద్దీసు కొంత నుంచి నేర్చుకుంటాడు అని అంటారు హిస్టోరియన్స్. అంటే ఆఫ్రికన్ గొరిల్లా వార్ఫేర్ నుంచి నేర్చుకున్నాడేమో అనేటువంటిది ఒకటి. సో ఆ విధంగా ఆయన అంటే ఈస్టర్న్ పార్ట్ మొత్తం కూడా కంట్రోల్ చేసుకుంటాడు. తర్వాత నావీ డెవలప్ చేస్తాడు సిద్దీస్తో కలిసి. ఆ విధంగా ఒక పవర్ఫుల్గా ఒక రాజుగా ఎస్టాబ్లిష్ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది అంతా ఏంటి అని అంటే జాగీర్దార్ అని అంటే మామూలుగా ఈ డక్కన్ సల్తానేట్ కింద కానివ్వండి, మొఘల్ కింద కానివ్వండి, యువర్ జస్ట్ సమంత రాజు అనమాట. స్వతంత్ర రాజు కాదు, స్వతంత్ర రాజు కాదు. సో మనకు ఆ సినిమాలలో కూడా చాలాసార్లు స్వరాజ్ అని వస్తుంది. అదే హిందవీ స్వరాజ్ అనేది శివాజీ నెలకొల్పారని, అదే తర్వాత భారతదేశానికి హేతువైంది అన్నట్టుగా కూడా ఒక రకమైన వాదన ఉంది. ఆ హిందవీ స్వరాజ్ నిజానిజాలు ఏంటి అంటే శివాజీ ఈజ్ ఎ ఫిరోసియస్ ఫైటర్, సంభాజీ కానీ శివాజీ కానీ. సో మామూలుగా అంటే వీళ్ళ పెంపకం కానివ్వండి, అనేక అంటే హిస్టారికల్ నేపథ్యం కావచ్చు. మామూలుగా మదర్ దగ్గరనే పెరిగిండు శివాజీ. సో ఉమెన్ పట్ల ఒక రకమైనటువంటి అఫెక్షన్, ఉమెన్ అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమైనా జరిగింది అంటే ఏమైనా ఎవరైనా ఉమెన్ మీద అటాక్ చేస్తున్నారు లేకపోతే హింసిస్తున్నారని అంటే ఇమ్మీడియట్గా శివాజీ రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళు. ఒక విధంగా సంభాజీని ఆయన అంటే దూరం పెట్టడానికి కూడా ఆయన కొద్దిగా స్త్రీలోలుడు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది అన్నమాట. అంటే వాజ్ వెరీ హ్యాండ్సమ్. ఎందుకంటే చాలామంది రాజ్పూట్ రాజులు కూడా ఆయన ఫిజిక్స్ గురించి ఆయన అంటే ఫిజిక్ బాడీ గురించి డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సడన్లీ హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్ దెన్ విక్కీ కౌశల్. సో మంచి అందగాడు అని వర్ణనలు ఉన్నాయి. సో అలా అంటే ఉమెన్ని ఎవరైనా ఇల్ ట్రీట్ చేస్తే శివాజీ ఒప్పుకునేటువంటి వాడు కాదనమాట. అది బాగా బలంగా ఉండింది అనకు ఆయనకి. సంభాజీ మిర్జా అక్బర్ని అప్రోచ్ అవటం, శివాజీకి తిరుగుబాటు చేయటం, వీటి గురించి చెప్తారా? అంటే ఒక పక్క మిర్జా అక్బర్ ఏమో వాళ్ళ తండ్రి మీద తిరుగుబాటు, మరోపక్క ఆధిపత్యం కోసం ఇక్కడ సంభాజీ శివాజీకి వారసుడిగా తనే అవ్వాలి అనే కోరికతో. అది అంటే లాంగ్ హిస్టరీ యాక్చువల్గా, కొంచెం విపులంగా చెప్పేది. అయితే మామూలుగా సంభాజీ తల్లి ఆయన చిన్నప్పుడే చచ్చిపోతుంది. సో అదే వీళ్ళు మొఘల్ కోర్టుకి పోయినప్పుడు శివాజీను సంభాజీ ఇద్దరు పోతారు. తర్వాత వస్తూ ఈ పట్టుబడతామని ఆయనని మధురాలో ఉంచేసేసి ఈయన రాయగఢ్కి వచ్చేస్తాడు. వచ్చి ఇక్కడ మళ్ళీ అసెట్ చేసుకొని కింగ్గా డిక్లేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఆ నేపథ్యము ఒకటి మనం తెలుసుకోవాలి. తర్వాత అంటే ఈ ఔరంగజేబ్ కొడుకు అక్బర్, అది కూడా ఏ డిఫరెంట్ హిస్టరీ మళ్ళీ. ఇక వాడు కూడా సంభాజీని వచ్చి కలుస్తాడు, అది చేస్తాడు. సో ఆయన సపోర్ట్ చేయడానికి చేస్తాడు. అయితే సంభాజీ అంటే ఒక స్టోరీ ఏంది అని అంటే శివాజీ మామూలుగా లాస్ట్కి ఎట్లా చచ్చిపోయిండో కూడా అంటే బ్లడ్ కక్కి ఏదో రోగం వచ్చి చచ్చిపోతాడు. సో దాని మీద కూడా కొన్ని కథనాలు ఉన్నాయి, అంటే రూమర్స్గా చెప్తారు. అంటే అది సూరాబాయి బేసికల్గా ఏమైనా పాయిజన్ ఇచ్చిందో అనేటువంటిది కూడా ఒక ఉందన్నమాట. అంటే వాడి కొడుకు రాజారాంని నెక్స్ట్ చక్రవర్తి చేయాలనేటువంటిది. సో ఆమె అంటే సూర్యాబాయి ఆమెకు చాలా క్లియర్గా ఉండింది, అంటే రాజారాంని అతనే వారసుడు కావాలి అనేటువంటిది. సో తర్వాత శివాజీకి కూడా ఈయనకు కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది సంభాజీ మీద. అంటే
కొద్దిగా అదే అతను ఉమెనైజరు అనేటువంటిది ఒకటి బ్రాండ్ ఉంది కాబట్టి. కానీ ఈయన చచ్చిపోయిన తర్వాత ఇక ఆమె ఇన్ఫర్మేషన్ కూడా సంభాజీకి చేరనీయకుండా డోర్లని వేపిస్తుంది సినిమాల్లో కూడా. సో అవన్నీ చేస్తాయి. బట్ అల్టిమేట్లీ ఆయనకి వస్తుంది న్యూస్ పోతుంది, ఈయన చక్రవర్తి అవుతారు. కానీ తర్వాత ఈయన అక్కడి నుంచి ఆయన సంభాజీ సీరియస్ అవుతాడు. అక్కడి నుంచి ఆయనకి పాలిటిక్స్ మీద ఎక్కువ మక్కువ ఏర్పడి సీరియస్గా తీసుకొని వారియర్ అవుతాడు. చాలా వెరీ ఫిరోసియస్ వారియర్, అంటే జస్ట్ లైక్ అని ఒక శివాజీ లెక్క అవుతాడు. అయితే ఆ ఇన్సిడెంట్లోనే ఈయన చాలా షార్ట్ పీరియడ్లో ఒక రైజ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఒక్కటి మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ మన జాగీర్దారులు ఏ విధంగా బలపడితే తర్వాత క్రమంగా అసర్ట్ చేసుకొని ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకుంటారు అనేటువంటిది. ఎందుకంటే ఈయన ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి శివాజీ ఏం చేస్తాడంటే నో జాగీర్ సిస్టమ్ ఇన్ మరత్వాడ రీజన్. ఓకే, అందరికీ శాలరీలు ఇస్తాడు. సో అందుకని యాక్చువల్గా అందరూ కూడా అంటే మినిస్టర్స్ ఆ లెవెల్ అంతా ఉంటారు, బట్ ఎవరికి కూడా జాగీర్స్ లేదు. సో ల్యాండ్ ఇస్తాడు, కానీ ఆ ల్యాండ్లో రెవెన్యూ కలెక్ట్ చేసుకొని వాడి శాలరీ ఉంచుకొని మిగతా డబ్బు అంతా కూడా డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయక చాలామంది ఎగగొడుతూ ఉంటారు. సో వాళ్ళని సంభాజీ కూడా శివాజీ కూడా చాలా సీరియస్గా పనిష్ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా హిందూసే అనమాట. వాళ్ళని అట్లనే ఒక రకమైనటువంటి టెన్షన్ ఉండింది అంటే మరత్వాడ పాలిటిక్స్లో. సో తర్వాత అంటే ఇప్పుడు అది ఏంది సార్కే ఫ్యామిలీ వాళ్ళు ఏదో షిర్కే ఫ్యామిలీ వాళ్ళు పరువు నష్టం దావా వేశారు. 100 కోట్లకి పరువు నష్టం దావా వేశారు సినిమా నిర్మాతల మీద. వాళ్ళ పూర్వీకుల చరిత్రను వక్రీకరించి చూపించారనేసి. అయితే వాళ్ళు సంభాజీ బామర్దులు వాళ్ళు, అవును, ఈ యేసుబాయి బ్రదర్స్. ఓకే, అయితే వాళ్ళు మనం ఒకసారి తింటుంటే కూడా మాకు జాగిరి ఇచ్చేసే మేము కూడా ఇండిపెండెంట్ అవుతూ ఉంటాము అది ఇది అని చెప్తారు. సో అదే కాంటెక్స్, ఎందుకంటే ఎవరికి జాగీర్ లేదు. అంటే నువ్వు ఇండిపెండెంట్ అవుతావు అని వాడు సంభాజీ కూడా చాలా క్రోష అంటే కోపమై అవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అది సో అట్లా ఉంటుంది. కానీ ఇది కూడా మనకు ఎక్కడ అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేటువంటిది ఎక్కడ రికార్డెడ్గా లేదు. అయితే చాలా ఒక రూమర్స్ ఉన్నాయి మామూలుగా. అంటే ఈ మరాఠా హిస్టరీ ఏంటి అని అంటే పౌడాస్ అని అంటారు. అంటే ఓరల్ మరాఠీలో ఓరల్ ఒగ్గు కథ టైప్లో ఒక కమ్యూనిటీ ఉండేది. వాళ్ళు ఈ శివాజీ హిస్టరీ ఇన్సిడెంట్స్ కథలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత పూలే కూడా రాస్తాడు, శివాజీ కా పౌడా అని ఒక బుక్ రాస్తాడు. సో అట్లా ఇది పాపులర్ హిస్టరీగా వెళ్ళిపోయింది. మనకు మధ్యప్రదేశ్లో రాజ్ భోజ్ అని ఉంటాడు, భోజ్ రాజా. ఆయన కూడా చాలా పాపులర్ హిస్టరీ ఉంటారు. అందరినీ ఆయన ఒక గొప్ప రాజుగా అంటే ప్రజల్లో ఒక మెమొరీగా ఉండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అట్లా ఈ హిస్టరీ మొత్తం కూడా ఏమైందనంటే చాలా అంటే ఏది నిజము ఏది వాస్తవము కూడా మనకు తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేటువంటి విధంగా ఉంది. అంటే చాలా ఫోక్లూర్ వేరియస్ వర్షన్స్ ఉన్నాయి. అంటే ఐ మీన్ ఒక ఇన్సిడెంట్ ఒకవైపు జానపదులలో కథలుగా ఉండిపోయాయి, మరో పక్క మనకి కవులు కావ్యాలు రాసే వాళ్ళేమో పొగుడుతూ పెద్ద పెద్దగా రాసేస్తారు. ఉదాహరణకి మనకి రాయవచ్చకమే ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఒక సేరు నువ్వుల నూనె తాగేసి 40 మైళ్ళు గుర్రం వేసుకుంటా వెళ్ళొచ్చేవారు అనేసి, అంత నూనె కన్స్యూమ్ చేసుకుంటే చనిపోతారు 2-3 రోజులకి. సో ఈ అతిశయోక్తి అనేది కావ్యాల లోపల కవులు రాస్తారు, అలాగే జానపదులు వాళ్ళ జానపద కథల్లో కూడా చాలా అంటే రొమాంటిసిజము చాలా విషయాలు దాంట్లో యాడ్ అవుతుంది. అతిశయోక్తి చేయడము అవన్నీ ఉంటుంది. అంటే వాళ్ళు నిజంగా ఇచ్చారు. మామూలుగా రికార్డులలో మాత్రం సమ్ స్పై వచ్చి చెప్తాడు అనేటువంటిది అంటారు. అంటే స్పైయింగ్ సిస్టము గూఢచారి వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉండేది అప్పుడు. అంటే వేరే వేరే రకాల మారువేషంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ అంటే బై వాకే వెళ్తుంది. అవును. సో అట్లా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనేటువంటిది ఒక హిస్టారికల్ కొన్ని డాక్యుమెంట్లలో ఉంది. బట్ అది ఎక్కడి నుంచి తీసుకున్నారో నాకు కూడా తెలియదు. అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళే
ఇచ్చారు ఇన్ఫర్మేషన్ లేదా అనేటువంటి. జానపద కాకపోతే కథల్లో వాళ్ళ నుంచి కూడా మీద సస్పిషన్ ఉన్నది, ఎందుకంటే వాళ్ళు తిరగబడ్డారు, వాళ్ళని కూడా అణిచిండు ఒకసారి, సీరియస్గా అణచడం అనేది. కొంచెం లాజికల్ కంక్లూజన్ తీసుకుంటే మనకి ఈ విధంగా కథని రాసుకోవచ్చు అనేది తెలిసిపోతుంది. అలా రచయిత కూడా ఈ సినిమా కోసమే ఈ సినిమా కథ రచయిత కూడా లిబర్టీ తీసుకుని ఉండొచ్చు. మరాఠాలు శివాజీ తర్వాత, సంభాజీ తర్వాత 5 వేరు రాజ్యాలుగా చేసుకుని తర్వాత అవి ఇంకొక 24 ఇంకో 32 రాజ్యాలుగా అయిపోయి ఇలా ముక్కలుగా ఉన్నప్పటికీ భారతదేశాన్ని ఒకటిగా చేసింది మరాఠాలే. మొఘళ్ళ కన్నా బలమైన మరాఠా సామ్రాజ్యం ఉండింది, వాళ్ళే బ్రిటిష్లకి అగెన్స్ట్గా పోరాడారు, స్వాతంత్రోద్యమంలో వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది అనే కథనాలు ఈ మధ్య మనకి పాపులర్ కల్చర్లో కనిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు బలంగా చెప్పేది ఏంటంటే, మీరు మరాఠా సామ్రాజ్యాన్ని హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లోపల ఎంటర్ చేయనివ్వట్లేదు. మరాఠా మొత్తం ఒక మ్యాప్ కూడా పెట్టేసి, ఆ మ్యాప్ ఎలా ఉంటుందంటే నిజామ్స్ అనేది కనిపించదు మనకు అసలు. హైదరాబాద్ నిజామ్స్ని కూడా పచ్చ రంగులో కప్పేసి ఇక్కడ వరకు నిజాంపట్నం, మచిలీపట్నం వరకు మొత్తం మరాఠా సామ్రాజ్యంగా, కింద తంజావూరు నుంచి తీసుకెళ్ళి ఆ పైన ఢిల్లీ వరకు ఆల్మోస్ట్ మొత్తం ఒక సింగిల్ పీస్ లాగా మరాఠాస్ ఏలారు అనేసి దాంట్లో పంజాబ్ని వీటన్నిటిని కూడా కలిపేసి పెట్టారు. సో అందులో అది మెల్లిమెల్లిగా అది పాపులర్ కల్చర్గా వచ్చి మొదటి వేవ్లో, సెకండ్ వేవ్ లోపల అదే ఫ్యాక్ట్గా మారిపోయి, మూడో వేవ్లో అదే హిస్టరీ టెక్స్ట్ బుక్స్గా మారిపోయే అవకాశం మెండుగా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? స్వాతంత్రోద్యమంలో మరాఠాల పాత్ర ఏంటి? మామూలుగా నో డౌట్ మరాఠాస్ చాలా ఫిరోసియస్ ఫైటర్స్. అంటే వాళ్ళ ఫైటింగ్ చూసి అందరూ ఎనిమిస్ కూడా, అంటే ఔరంగజేబ్ కానివ్వండి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు కానీ చాలా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు చేసే వార్ఫేర్ టెక్నిక్స్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్ అని ఒక టెక్నిక్. వాళ్ళని ఎవరు అంటే ముందుకెళ్ళి ఫేస్ చేసేటువంటి పరిస్థితి నాకు లేదు. ఎట్నుంచి వచ్చి ఎట్లా అటాక్ చేస్తారనేది కూడా ఎవరికి తెలియదు. అది వాళ్ళది ఇది పాలిటిక్స్. దాంట్లో అంటే మనము ఈ హిస్టరీ అంటే అంత స్ట్రాంగ్ వారియర్ ఈ ఉంది కాబట్టి బ్రిటిష్ మరాఠాస్ని లాస్ట్ మరాఠా 1818లో ఓడించిన తర్వాత మరాఠా హిస్టరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేసి బయటికి రానియకుండా చేస్తారు. తర్వాత దాన్ని ఒక గ్రాంట్ అని ఒక హిస్టోరియన్, అంటే బ్రిటిష్ ఆయన ఫస్ట్ ఒక మరాఠా హిస్టరీ మీద ఒక బుక్ రాస్తాడు. తర్వాత ఒక అతను ఇంకొకటి ఎలిఫెంట్ స్టోన్ అని ఇంకొక హిస్టోరియన్ కాదు, అడ్మినిస్ట్రేటరు, ఈ మరాఠాస్లో స్వరాజ్ అనేటువంటి భావన చాలా బలంగా ఉంది అనేటువంటి విషయాన్ని మొదటగా ఆయన చెప్తాడు. తర్వాత మనకు లేట్ 19th సెంచరీలో అంటే రెనాడే రాస్తాడు, రైజ్ అప్ అని ఒక మరాఠాసు, తర్వాత తిలక్, తర్వాత అందరూ దీన్ని వాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అంటే అప్పుడు కాంటెక్స్లో నేషనలిస్ట్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి శివాజీని ఒక ఐకాన్గా, సింబల్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మామూలుగా వాళ్ళు చేసినటువంటి ఫైటు అంటే మామూలుగా శివాజీ కానివ్వండి, సంభాజీ కానివ్వండి, తర్వాత రాజారాం భార్య తారాబాయి డైరెక్ట్గా ఫైట్ చేస్తుంది. అంటే వార్ ఫేర్లోకి వెళ్ళి వెరీ ఫిరోసియస్ ఫైటరు. సో అట్లా వీళ్ళది ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేటువంటిది ఉంది. సో అది కూడా వాళ్ళు అంటే స్వరాజ్ అనేటువంటి దాన్ని ఆర్టికులేట్ చేస్తారు. దాంట్లో ఏంది అని అంటే ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఎంపైర్. అంటే అది మనం ఇప్పుడు దాన్ని వేరే విధంగా లాంగ్వేజ్లో దాన్ని కన్వర్ట్ చేశారు. అంటే ముస్లిం రూల్ నుంచి మనకు అంటే ఇండిపెండెన్స్ అన్నట్టుగా దాన్ని క్రియేట్ చేశారు. బట్ ఆ టైంలో హిందూ ముస్లిం అనే హేట్రేడ్ అనేటువంటిది లేదు. అది ఒకరు మనం అర్థం చేసుకోవాలి. అది అంతా కూడా ఒక స్మాల్ స్టేట్కి ఒక బిగ్ ఎంపైర్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటం అది. సో ఇప్పుడు ఇండిపెండెంట్ కావాలి, నాకు నీ కింద నేను ఏంది అనేటువంటి భావంతోనే, నేను జాగీర్దార్ కాదు,
నేను జాగీర్దార్ కావద్దు, నేను స్వతంత్రుణ్ణి అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది అనమాట. కానీ అక్కడ హిందీ స్వరాజ్ అనే పదం లేదు 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 వాడలేదు లేదు. కానీ అది తర్వాత వాళ్ళు తర్వాత సృష్టించారు. అది తర్వాత అది జాతీయ ఉద్యమంలో భాగంగా అట్లా డెవలప్ అవ్వుకుంటూ అయితే అది శివాజీయే దానికి పిలుపునిచ్చారన్నట్టుగా మనకి పడిపోయింది. లేదు పాపులర్ కల్చర్. ఇప్పుడు ఆయన మరాఠా నేషనలిజం గురించి మాట్లాడతాడు. మరాఠాస్ని వాళ్ళని అంటే చాలా కాంటెస్ట్లో కొంత అంటే సోల్జర్స్లో కొంత అంటే ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేయడానికి చేసి ఉండొచ్చు. కానీ అట్లా ఎందుకంటే దాంట్లో సగం మంది ముస్లిమ్స్ సోల్జర్స్ ఉంటారు శివాజీ దాంట్లో కూడా. ఆయన నావీ కమాండరు ఒక ముస్లిము, చాలామంది అంటే కమాండర్స్ ఆర్మీలో కూడా ముస్లిమ్స్ ఉంటారు. అట్లా చేస్తే అది అఫెండ్ అవుతుంది కదా, అంత మూర్ఖం కూడా కాదు కదా. సో అట్లా అనేది ఏమీ ఉండదు, మామూలుగా అట్లా పోరాటం చేస్తారు. సో అది అయితే తర్వాత పీస్వాస్ కూడా చాలా ఫిరోషియస్గా బాలాజీ బాజీరావు బేసికల్గా ఈ సంభాజీ కొడుకుని సాహుజీని పెట్టుకొని మొత్తం ఈ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఆయన మొఘల్స్తో సంబంధాలు పెట్టుకుంటాడు, మొఘల్ తరపున పోరాటం చేస్తాడు. సో మొఘల్స్ కూడా మాదే, ఎంపైర్ కూడా మాదే అన్నట్టుగా ఇల్లు ఏదో క్లెయిమ్ చేయడం అట్లా. కానీ అందరితో సంబంధాలు ఉన్నాయి. సో మరి ఈ క్రమంలో ఔరంగజేబ్కి శివాజీకి, ఔరంగజేబ్కి సంభాజీకి ఎలాంటి వాళ్ళ సంబంధం ఉండేది? అంటే మామూలుగా అంటే మిర్జా అక్బర్ వచ్చాకే సంభాజీ మీద శివాజీ మీద ఫోకస్ పెరిగిందా, లేకపోతే శివాజీకి ఔరంగజేబ్కి మంచి సంబంధాలు అంతకుముందు? అంటే శివాజీ కేసు ఒకటి ఏంది అని అంటే, అంతకుముందు ఆయన అంటే అసెట్ చేసుకొని ఇక్కడ కొరోనేషన్ చేసుకున్న తర్వాత చేసుకోక ముందే మొఘల్ కోర్టుకు వెళ్తాడు. అంటే ఈ మన రాజా జైసింగ్ పురందర్ అన్న సంధి అంటే యుద్ధం చేస్తారు. చేసిన తర్వాత కొంత శివాజీ సైన్యము వీక్ అవుతుంది. సో దాంతో శివాజీ పురందర్ సంధి ఒప్పుకొని మొఘల్ కోర్టుకు రావడానికి ఒప్పుకుంటాడు. అక్కడికి వెళ్తాడు. మొఘల్ కోర్టులో అక్కడ దాని మీద చాలా అంటే వర్షన్స్ ఉన్నాయి. అంటే అక్కడ కూడా కొద్దిగా ఇండిపెండెంట్ రాజు లెక్క బిహేవ్ చేసిండనో, లేకపోతే శివాజీని ఔరంగజేబ్ సరిగా ట్రీట్ చేయలేదు అందుకని ఆయన ఎదురు తిరిగిండని ఇంకొక వర్షను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తానికి అయితే అరే ఇన్ని తీసుకెళ్ళి లోపల పడేండ్రా అని ఔరంగజేబ్ చెప్పిండంట. సో దాంతో ఆయనని బంధిస్తారు. తర్వాత మళ్ళీ ఈ జైసింగ్ రిలేటివ్ అన్ని మొత్తానికి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటట్టు చేస్తారు. సో యాక్చువల్గా ఆయనని ఎందుకు పిలిపించారని అంటే మొఘల్స్ తరపున అస్సాం అహో కింగ్డమ్ వాళ్ళతో వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పంపించాలనేటువంటిది ఆలోచన. మరాఠాలని శివాజీని వాడుకొని అహోం రాజుల్ని అణచివేయాలి, అది కూడా ట్రైబల్ కింగ్డమ్ అట్లా అని ఉంటుంది. కానీ ఇక అక్కడి నుంచి ఎస్కేప్ వచ్చి మళ్ళీ ఇక్కడ రాయగఢ్లో మళ్ళీ అసెట్ చేసుకొని మళ్ళీ ఆయన కింగ్డమ్ని స్థాపించుకుంటాడు, కొరోనేషన్ చేసుకుంటాడు. కొరోనేషన్ చేసుకున్న తర్వాత హీ బికమ్స్ వెరీ వెరీ యాంగ్రీ. ఐ థింక్ ఇట్ వాజ్ 1674. సో అది అంటే అదే డిజాస్ట్రస్గా భావిస్తాడు. ఇక తర్వాత శివాజీ కొరోనేషన్ అయిన తర్వాత కొద్ది రోజులకే 80లో చచ్చిపోతాడు. తర్వాత సంభాజీ వస్తాడు. సంభాజీతో పెద్దగా ఆయనకి అంటే ఏమనుకోడు, కానీ కొడుకుని ఆశ్రయం ఇచ్చేసరికి సీరియస్ తీసుకుంటాడు. అయితే సంభాజీని ఔరంగజేబ్ ఒకటి మరణదండన, రెండవది మతం మార్చుకుని ముస్లిం అయిపోతే నేను నిన్ను వదిలేస్తాను అంటాడు అని కథనం ఉంది బయట. అది ఎంతవరకు నిజం? అంటే ఔరంగజేబ్ నిజంగానే తన శత్రువులు కూడా తన దగ్గరికి వచ్చి వాళ్ళు ముస్లింలుగా మారిపోతాము, మంచి నడవడికతో ఉంటామంటే వదిలేసేవాడా, లేదా వాళ్ళకి శిక్ష ఉండేదా? లేదు, మామూలుగా అంటే పార్డన్ అంటే క్షమించేటువంటి వాళ్ళు. అయితే సంభాజీ విషయంలో అంటే మామూలుగా హిస్టారికల్గా ప్రూవ్ చేసినటువంటి స్టడీస్ ప్రకారం ఏంటి అంటే
ఈయనని అంటే నాకు సమంతుడుగా ఉండు అని అంటారు. సో దెర్ వాజ్ అ డైలాగ్ యాక్చువల్గా. సో హీ డజంట్ ఆస్క్ హిమ్ టు కన్వర్ట్. అది వర్షన్స్ ఉన్నాయి, ఓకే. బట్ అది మనం ప్రూవ్ చేయడానికి మన దగ్గర అంటే డిఫరెంట్ వర్షన్స్ తర్వాత రాసుకున్నారు, ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. అంటే కోర్టులో ఏం జరిగింది అనేది మనకు పెద్దగా నాకు తెలియదు. అవును, ఓకే. సో బయట అంతా ఊహించుకొని రాయడం అనేటివి జరుగుతుంది. సో సంభాజీని ఒక బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తే నేను సమంతుడుగా ఉండడానికి ఓకే అన్నట్టుగా అన్నాడు అని అంటారు. తర్వాత హింసించడం కూడా తండ్రి అంటే వాడి కొడుకు అక్బర్ ఎక్కడున్నాడు అని అంటే ఇంకా కాన్స్పిరేటర్ మొఘల్ కోర్టులో ఎవరెవరు ఉన్నారు చెప్పమని బాగా భయంకరంగా అంత క్రూరంగా చంపడానికి కారణం కేవలం మిర్జా అక్బర్ కి సంబంధించిన ఎలిగేషన్స్ మామూలుగా కూడా మొఘల్ పీరియడ్లో ఆ విధంగానే హింసించారు. అంటే మామూలుగా కళ్ళు నేను చెప్పిన అంతకుముందు ఈ కళ్ళు పీకేయడం అనేటువంటిది వెరీ కామన్ థింగ్ మొఘల్ దాంట్లో. ఎవరికైనా ఇప్పుడు షాజహానే సొంత తమ్ముడిని చేస్తాడు కదా, అంటే కుసురు కళ్ళు పీకేసి గుడ్డివాడిని చేస్తాడు కదా. సో ఇప్పుడు వేరే ఒక శత్రువుని ఈ విధంగా ట్రీట్మెంట్ చేయడంలో అంటే పెద్దగా మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజుల్లో అది సాధారణం. తర్వాత వాళ్ళు ఉప్పు వేసేటువంటి వాళ్ళు కోసి వాటి మీద ఉప్పు వేయడము, దాని మీద ఇంకా అంటే లిక్కర్ పోయడము, అట్లాంటివన్నీ చాలా అంటే పెయిన్ క్రూరంగా హింసించేటువంటి వాళ్ళు. అట్లా హింసించినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అది చాలా అంటే మొఘల్ ఒకటి ఏంది అని అంటే మనము ఈ హింసని చూసేటప్పుడు మనము ఈ టైం నుంచి చూస్తున్నాం హిస్టరీని. అవును, ఓకే. మనము హిస్టరీలోకి పాస్ట్లోకి పోయి చూడాలి. అంటే ఆ రోజుల్లో పనిష్మెంట్లు ఏ విధంగా ఉండేవి. అవును, ఓకే. పెద్ద ఇప్పుడు ఫ్రెంచ్లో రాజులనే గిలిటిన్ చేశారు, ఉరి తీశారు. సో అట్లా అప్పుడు ఉండేటువంటిది మొత్తం కూడా బహిరంగంగా ఉరి తీయడము, మామూలుగా రాజు అంటే భయం అనేటువంటిది క్రియేట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకు బహిరంగ పనిష్మెంట్లు లేవు, అంతకుముందు మొత్తం కూడా బహిరంగ పనిష్మెంట్లు. ఆయన స్వాతంత్ర సమరాన్ని అణిచివేయడానికి చాలా మందిని బహిరంగంగా చాలా బ్రూటల్ పెట్టి అందరి ఎదురుగా ఇటు చేతులు కట్టేసి ఛిద్రమైపోయి. నేను అంటే లంబాడా హిస్టరీలో కూడా చూసిన కదా, లంబాడా దాంట్లో కూడా ఈ లంబాడాస్ బ్రిటిష్కి ధాన్యాలు సరఫరా చేసేటువంటి వాళ్ళు. సో ఈ మరాఠా లాస్ట్ వార్ తర్వాత వాళ్ళు ఇక వార్ అయిపోయిన తర్వాత ఏంటంటే డిప్రిడేషన్ అంటే దాడులు చేస్తారు. అంటే విజయం పొందినటువంటి వాళ్ళు ఎనిమి కంట్రీ మీద దాడి చేస్తారు. సో అట్లా పడి మరాఠా ఏరియా మీద మొత్తం ఊర్లని దోచుకుంటూ ఉంటారు. ఇక ఆర్మీ ఇప్పుడు జయించిన తర్వాత ఇది అంత మనదే కదా, అరే దోచుకోబాకండ్రా అని ఆపుతుంది ఆర్మీ. సో వాళ్ళు ఊకోరు. సో వీళ్ళని అంతా పట్టి చాలామందిని ఫిరంగికి కట్టి బ్లో చేస్తారు, చెట్లకు కట్టి వాళ్ళని ఫైర్ చేస్తారు. సో అట్లా ఓపెన్ ఫైరింగ్ అనేటువంటిది అంటే ఓపెన్గా హింసించడం అనేటువంటిది మిడివల్ పీరియడ్లో సాధారణంగా జరిగేటువంటి పనిష్మెంట్ విధానం. సో మనం దాన్ని మిడివల్ టైం నుంచే చూడాలి కానీ మనం ఈ టైం నుంచి చూడొద్దు. అప్పుడు మొత్తం ప్రాబ్లం, అరే అట్లా చేసిర్రా అది ఇది. కానీ మరి ముస్లిం రాజులు ఔరంగజేబ్నే తీసుకుందాము, ఆయన బాహాటంగానే హిందూ దేవాలయం మీరు ఇందాక చెప్పారు రాజు దర్పాన్ని అనర్చడం కోసం మాత్రమే దేవాలయాల్ని ఒక సాధనంగా చూసి వాటిని సింబాలిజంగా పడగొట్టామని చూపించారని. కానీ ఈ హిందూ దేవాలయాల్లోని విగ్రహాలని తీసుకెళ్ళి జామా మస్జిద్కి మెట్ల కింద పెట్టడం ఇలాంటివి కూడా జరిగినట్టు మనం చరిత్రలో వింటూ ఉంటాం. అంటే మామూలుగా అది విగ్రహారాధన అంటేనే ద్వేషం ఔరంగజేబ్కి, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన యాక్చువల్గా ఈ వాజ్ నాట్ ఆర్థోడాక్స్ ముస్లిం, ఆయన సూఫీ ముస్లిం పాత్ని తీసుకుంటాడు. అందుకనే ఆయన ఈ పర్షియన్ మోడల్ జోరోక దర్శనం కానివ్వండి, తర్వాత ఈ ముస్లిం ఈద్ కానివ్వండి, తర్వాత ఫెస్టివల్స్ అన్నీ కూడా బ్యాన్ చేసిండు కోర్టులో. ఓకే. సో హీ వాజ్ నాట్ ఆర్థోడాక్స్ ఫండమెంటల్ రిలీజియస్ కాదు. ఇక సూఫీ అంటే తెలుసు కదా, ఇట్స్ బేసికలీ వెరీ పాపులర్ ఫార్మ్ ఆఫ్ ఇస్లాం. సో దాన్ని బిలీవ్ చేసేటువంటి వాళ్ళు చాలా సింపుల్ లైఫ్ కూడా గడుపుతాడు. ఆయన తాగడం కానీ చేయడు,
తాగుడు అసలు బ్యాన్ చేసిండు మామూలుగా మొఘల్ కోర్టులో. అక్బర్ టైం నుంచి ప్రయత్నం చేసిండు కానీ ఈయన చాలా సీరియస్గా దాన్ని బ్యాన్ చేయడం అనేటువంటిది చేస్తాడు. సో అవి ఈ విగ్రహాలు కింద ఉండే మన్సబ్దారులు జాగీర్దారులు ఏమైనా చేసి ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అంటే మామూలుగా ఔరంగజేబ్ ఆర్డర్ ఇచ్చి పడగొట్టించినటువంటి టెంపుల్స్ 15 వరకు ఉన్నాయని చరిత్రకారులు చెప్తారు. ఇవన్నీ కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి టెంపుల్స్ అవి. అంటే ఇప్పుడు ఆ 15ని 4000 అనేసి ఇక నంబరు పోతూ ఉంటుంది. మామూలుగా అంటే వారణాసి అది వాళ్ళు అంటే ఈ జైసింగ్ వాళ్ళు అసెట్ చేసుకొని యాక్చువల్గా జైసింగ్ కట్టిస్తాడు అది వారణాసి టెంపుల్. సో ఆయన అసెట్ చేసుకొని మొత్తానికైతే మొఘల్స్కి అంటే ఔరంగజేబ్ వ్యతిరేకంగా ఏదో చేయడానికి ట్రై చేస్తాడు. సో వాణ్ణి వంచడానికి అది చేస్తాడు. తర్వాత ఈ మధురాది ఏమో సంభాజీని దాసి వీళ్ళు అంతా ప్యాటర్న్ చేసిండు అనేటువంటి ఒక కోపం మధుర అది ఒకటి ఉంది. సో అట్లా వేరియస్ పొలిటికల్ రీజన్స్తో చేయడం జరుగుతుంది. తర్వాత చాలా టెంపుల్స్కి ఆయన మరి అంటే రిపేర్ చేయిస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఇదేంటి మన ఒరిస్సాలో పూరి టెంపుల్కి డబ్బులు ఇస్తాడు. చాలామంది సాంస్క్రిట్ పండిట్లు మొఘల్ కోర్టులో అంటే ఈయన టైంలో ఈయన దగ్గర ఉన్నారు. చాలామందికి ల్యాండ్ గ్రాంట్లు ఇస్తాడు బ్రాహ్మిన్స్కి ఏమైనా అన్యాయం అయితే వాళ్ళ మీద అంటే ఏమైనా దాడి జరిగితే ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళు. సో ఇది అంతా కామన్ జస్టిస్. అంటే దేవాలయాలకి మాన్యాలు పోషణ కోసం రాసిచ్చినట్టు ఔరంగజేబ్ కూడా చాలా దగ్గర చాలా. కానీ వాటన్నిటిని ఎందుకు దాచిపెడతారు చరిత్ర నుంచి? అంటే మామూలుగా ఇది నీకు ఎట్లా చెప్పాలంటే యాక్చువల్గా ఇది అంతా కూడా బ్రిటిష్ కాలంలో స్టార్ట్ అయింది. బ్రిటిషర్స్ ఏం చేసిండ్రంటే ఇమ్మీడియట్గా వాటికి థ్రెట్ ఎవరు? ముస్లిమ్స్. సో ముస్లిమ్స్ని ఒక నెగిటివ్ ఫామ్లో చూపించడం అనేటువంటిది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ముస్లిం హిస్టరీ మొత్తాన్ని కూడా ఒక డార్క్ ఏజ్ విధంగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో చూస్తే ఏంటంటే నేను సివిలైజ్డ్ పర్సన్, నేను మీకు సివిలైజ్ చేయడానికి డార్క్ నుంచి లైట్లోకి తీసుకొస్తున్నాను అనేటువంటి ఒపీనియన్ వచ్చేటువంటి విధంగా వాళ్ళు చేశారు. సో ఇట్ స్టార్టెడ్ బేసికలీ విత్ ది బ్రిటిష్ ఒక హిస్టోరియన్స్. సో ఆ విధంగా ముస్లిం హిస్టరీ మొత్తాన్ని కూడా ఒక అంటే దోపిడీ విధానంగా, యాంటీ నాకు హిందువుగా అట్లా చూపించడానికి అంటే నాన్ సెక్యులర్ కైండ్ ఆఫ్ థింగ్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. తర్వాత మనకు అంటే నేషనల్ మూమెంట్లో భాగంగా పర్టికులర్గా 20th సెంచరీ నుంచి హిందూ ముస్లిం డివిజన్స్ వచ్చినాయి. ఒకరిని ఒకరు హేట్రేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఈ హిస్టరీని ఇంకా ఫర్దర్ అవి ఆల్రెడీ రాసి ఉన్నాయి కదా. సో వాటిని మళ్ళీ ఒక రీపర్పస్ చేసుకుంటూ దాన్ని పబ్లిష్ చేసుకుంటూ చేయడం అనేటువంటిది జరిగింది. సో అట్లా ఈ హిస్టరీ అంతా కూడా ఒక విధంగా ఒక డిఫరెంట్ లైన్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో సెక్యులర్ హిస్టరీ అంటే ఇండిపెండెన్స్ తర్వాత రాయడానికి ఒక అవకాశం వచ్చింది. చాలా వరకు రాశారు ప్రోగ్రెసివ్ హిస్టోరియన్స్ అవి అంతా, కానీ అది పాపులర్ లెవెల్లోకి ఇంకా రీచ్ కాలేదు. మన అంటే హిస్టరీ అంటే చెప్పే విధానం స్కూల్లో కాలేజీలో కానీ ఇట్స్ ఏ హారిబుల్ హిస్టరీ. అందుకని ఎవరు పిల్లలకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఆ విధంగా రాశారు హిస్టరీ అంతా కూడా. సో మరాఠా బ్రాహ్మణ ఘర్షణను మీరు ఎలా చూస్తారు? పర్టికులర్లీ లైక్ శివాజీ గురించి ఫూలే రాసిన లైక్ ఆ వర్క్స్ గురించి కూడా మీ కామెంట్స్ ఏంటి? అంటే అది ఇన్ ద లైట్ ఆఫ్ శివాజీస్ కొరనేషన్ తీసుకుందాం. అక్కడి నుంచి మరాఠా బ్రాహ్మణ ఘర్షణ అక్కడి నుంచి మొదలై పేష్వాలు పవర్లోకి రైజ్ అవ్వటం వరకు మొత్తం ఈ జరిగిన ఘర్షణని మీరు ఎలా చూస్తారు? బేసికల్గా ఈ మరాఠా రీజన్లో మరాఠాస్ ఉంటారు, బ్రాహ్మిన్స్ కూడా స్ప్రెడ్ అవుతారు. అంటే మన చాళుక్యాస్ టైంలో ఈ ఏరియాలో బాగా బలంగా ఎస్టాబ్లిష్ అంటే కుటుంబీస్ రాష్ట్రకూటాస్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ప్రధానంగా చాళుక్యాసు, తర్వాత యాదవ, దేవగిరి ఆ టైంలో ఒక అంటే లిటరరీ ఫోర్స్ కాబట్టి
ఈ ఏరియాలో మంచి పట్టే ఉంటుంది. అంటే చిత్పన్ బ్రాహ్మిన్స్ అని అంటారు ఈ ఏరియాలో ఉండే బ్రాహ్మిన్స్ని. అయితే మరాఠాసు మామూలుగా శూద్ర కమ్యూనిటీకి సంబంధించినటువంటి రైతు కమ్యూనిటీ కుంబీస్ అంటారు. కుంబీస్ నుంచి మరాఠాస్ అవుతారు. సో మరాఠా అనేటువంటిది ఒక కైండ్ ఆఫ్ మిలిషియా టైప్లో ఉండేటువంటి ఒక కమ్యూనిటీ అన్నమాట. సో అంటే మన దగ్గర మామూలుగా ఏమంటాము, కాపు రెడ్డి ఏ విధంగానో కాపు బల్సి రెడ్డి అవుతాడని అంటారు కదా తెలుగులో. సో ఆ టైప్లో కనుక కుంభీ మరాఠాస్గా అవుతుంటారు అనమాట. అంటే ఇట్స్ మిలిషియా కైండ్ ఆఫ్ కమ్యూనిటీగా మా శివాజీ టైంలో ఇవాళ అవుతుంది. సో కొరోనేషన్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు యువరే శూద్ర, అంటే కొరోనేషన్ అనేటువంటిది మామూలుగా ఛత్రపతి అనేటువంటి చక్రవర్తిగా నువ్వు రాజుగా, అంటే యూ కెన్ బి ఏ జాగీర్దార్, బట్ ఛత్రపతి అంటే చక్రవర్తి అనమాట మరాఠాలో కావడం అనేటువంటిది అది ఓన్లీ క్షత్రియ, మనము అంటే అది ఒక క్షత్రియ జాబ్గా ఒక క్షత్రియనే చేయగలడు అనేటువంటిది మామూలుగా బ్రాహ్మణికల్ శాస్త్రాల ప్రకారం చెప్తారు. సో దీంట్లో అంటే మామూలుగా మనము రాజసూయ యాగము, అశ్వమేధ యాగము అని చేస్తారు కదా. సో క్షత్రియుడిగా పుడితేనే అర్హత ఉంది, శూద్ర కుటుంబంలో పుట్టావు కాబట్టి నీకు అర్హత లేదు అనేటువంటిది ఒక అంటే ఈ జరుగుతుంది. లాస్ట్కి ఈ గాగా భట్టు అనేటైన కాశీ నుంచి తీసుకొచ్చి మొత్తానికి అయితే కోరోనేషన్ చేస్తారు. బట్ అది కూడా యాక్చువల్గా క్షత్రియులకు చేసేటువంటి పద్ధతిలో చేయలేదు అది. ఓకే, సో అది ఉండింది. తర్వాత శివాజీ అంటే ఈ సాహు టైంలో బాలాజీ బాజీరావు బికమ్ వెరీ పవర్ఫుల్. అంటే పీష్వా బేసికల్గా ప్రైమ్ మినిస్టర్. పీష్వా అనేది కూడా పార్సీ ఒక వర్డ్, అది అంటే పర్షియన్ వర్డ్. పీష్వా అనేది ప్రధానమంత్రి. దాంతో ఎప్పుడైతే ఆయన ఎస్టాబ్లిష్ అవుతారో, అంటే ప్రైమ్ మినిస్టరు స్ట్రాంగ్ అయిపోతారో, ఈ చక్రవర్తులు స్లోగా నాన్ అడ్మినిస్ట్రేటివ్ లైన్లోకి పవర్ఫుల్గా కాకుండా పవర్లెస్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇగో ఆల్మోస్ట్ ఇక నీకు అంటే 1700 నుంచి ఆల్మోస్ట్ ఇక వీళ్ళే రాజ్యం పీష్వాలే రాజ్యం వెళ్తారు. వాళ్ళే యుద్ధాలు చేయడం, వార్లోకి వెళ్ళడము, ఇవన్నీ చేసారు వాళ్ళు. సో అట్లా పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత ఈ ప్రాంతంలో కన్స్టెంట్గా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి విలేజెస్ అన్నీ కూడా అంటే ధ్వంసమైనాయి. సో కొత్త వీళ్ళ టైంలో కొత్త విలేజెస్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. సో మొత్తం కూడా బ్రాహ్మిన్స్ని తీసుకొచ్చి మారుమూల ప్రాంతంలో కూడా కొత్త విలేజెస్ను ఎస్టాబ్లిష్ చేయడము, దానికి బ్రాహ్మిన్స్లను హెడ్లుగా అంటే పెట్టడము, ఇవన్నీ చేస్తారనమాట. సో బ్రాహ్మణిజము అంతకుముందు కొద్దిగా ఈస్ట్ కోస్ట్ వాటర్ ఉన్న బాడీస్లో ఉన్న అటువంటిది ప్రతి చోట కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో దాంతో ఒక విధంగా అంటే మామూలుగా మనం శాస్త్రాల్లో చదువుతాం చూడండి బ్రాహ్మణిజము, ఆ బ్రాహ్మణిజము చాలా బలంగా సమాజంలో అప్లికేషన్ ఫామ్లోకి వస్తుంది. అంటే క్యాస్ట్ ప్రాక్టీసెస్ చాలా బలంగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనుధర్మ శాస్త్రం ప్రకారం సమాజం నడుచుకునేటువంటి ఒక విధానము పీష్వా కింద ఎస్టాబ్లిష్ అవుతుంది మనకు. అందుకనే అక్కడి నుంచే మనకు నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే మన పూలే కాడ నుంచి సాహు మహారాజ్ కూడా తర్వాత అంటే ఛత్రపతి షాహు మహారాజ్ మొదటి నుంచి కూడా బ్రాహ్మణ వ్యతిరేకిగానే ఉన్నారు, బ్రాహ్మణ వ్యతిరేకిగానే బ్రతికారు. అంటే శివాజీ నుంచి మూడో జనరేషన్ కి ఇది వాళ్ళు అంటే ఈ చేసే అన్ని అంటే దుర్మార్గాలన్నీ, అట్రాసిటీస్ ఇవన్నీ చూస్తున్నాడు కదా. అంటే వాళ్ళని ఒక నిస్సహాయ పరిస్థితిలోకి నెట్టేస్తారు అనమాట. అంటే ఏమీ చేయలేని పరిస్థితిలో నెట్టేస్తారు. సో ఇక ఏమీ లేదు అని అన్నప్పుడు ఇక వాళ్ళు అంటే ఒక అంటే చెప్పిన ఛత్రపతి శివాజీ ఒక దళితుడికి టీ కొట్టు, వాడు ఏం లేదు సాయం చేయని వస్తే టీ కొట్టుకు డబ్బులు ఇస్తాడు, టీ కొట్టు పెట్టుకుంటాడు. టీ కొట్టు పెట్టుకుంటే ఎవరు వచ్చి తాగరనమాట. సో లాస్ట్ సాగు పోయి ఆ కొట్టులో టీ తాగుతాడు. సో ఆ లెవెల్లోకి ఉంది అనమాట. అంటే ఇక మామూలుగా క్యాస్టిజం అంత పాతుకుపోయింది సమాజంలో. తర్వాత మామూలుగా మరాఠా ఆర్మీలో చాలా బలంగా ఉండేటువంటి పీష్వాస్ వాళ్ళని తొలగిస్తారు. తొలగించిన తర్వాత చాలామంది అందరు పోయి బ్రిటిష్కి జాయిన్ అవుతారు.
సో బ్రిటిష్ జాయిన్ అయిన తర్వాత బ్రిటిష్ అంటే ఈ లాస్ట్ మరాఠా వారులో అదే భీమా కోరెగాం ఇన్సిడెంట్ ఉంది కదా, అవును. సో దాంట్లో మామూలుగా మహారే బలంగా అంటే ఫోర్స్ ఉండింది, వాళ్ళే అల్టిమేట్గా పీష్వాలని ఓడించారు అనేటువంటిది ఒక చారిత్రక నేపథ్యం ఉంది. సో ఆ విధంగా ఒక రకంగా అంటే బ్రాహ్మణిజం ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ కూడా అదే లెవెల్లో మనకు మహారాష్ట్ర ప్రాంతంలో డెవలప్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ వ్యతిరేకత కూడా అదే లెవెల్లో వస్తుంది. సో ఒక పక్క పీష్వాల ద్వారా బ్రాహ్మణులు ఎలాగైతే ఎదుగుతున్నారో అలాగే ప్యారలల్గా నాన్ బ్రాహ్మణ్స్ దళితులు ఒక విధంగా మొదలైంది వాళ్ళ వైపు నుంచి కూడా మూమెంట్ అనేది. శివాజీ గురించి ఫూలే రాసిన విషయాలపై కొంచెం వివరిస్తారా? అంటే శివాజీని అప్పటికి వీళ్ళు అంతా కూడా హిందూ అంటే ఈయన రామ్దాస్ అని ఒక రిలీజియస్ ఫిగర్ ఉంటారు. సో ఈయనకు గురువుగా ఉన్నాడని, ఈయన చెప్పిన బోధనల వల్లనే ఆయన అంటే హిందూ ధర్మ ప్రొటెక్టర్గా తయారయ్యాడనేటువంటిది అంత ఒక స్టోరీ మామూలుగా అంటే మరాఠా పాపులర్ లెవెల్లో అట్లా ఉంది. సో తర్వాత ఇదంతా కూడా మామూలుగా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, హిందూ ధర్మాన్ని రక్షించడానికి చేశాడు అనేటువంటిది వెరీ పాపులర్ స్టోరీ ఈ మహారాష్ట్ర ఏరియాలో. సో శివాజీ మామూలుగా పూలే ఏమంటాడు అని అంటే అది అంటే మామూలుగా అంటే ఇంపీరియల్ పాలిటిక్స్ ఇక్కడ మరాఠా ధర్మాన్ని కాపాడడానికి చేసిండు కానీ అంటే స్వరాజ్యం కోసం చేసిండు కానీ రైతుల కోసం ఇక్కడ పెజెంట్స్ల కోసం పోరాటం చేసిండు కానీ హిందూ ధర్మం కోసం చేయలేదు అనేటువంటిది మామూలుగా పూలే చెప్తాడనమాట. అంటే బేసికల్గా మొఘల్ ట్యాక్సెస్ నుంచి మరాఠాన్ని కాపాడడానికి ఆయన యుద్ధం చేశాడు అనేటువంటి విధంగా మామూలుగా పూలే రాస్తాడు. ఇది నథింగ్ టు డూ విత్ బేసికల్గా హిందూ ధర్మం ప్రొటెక్షన్. అయితే మామూలుగా శివాజీ ముఖ్యంగా ఆడాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో చాలా సీరియస్గా తీసుకునేటువంటి వాళ్ళు. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా ఆడవాళ్ళని ఏమైనా అట్రాసిటీ చేస్తున్నారంటే వాళ్ళని చాలా సీరియస్గా పని చేసేటవాళ్ళు, హిందూ కావచ్చు, అది ముస్లిం కావచ్చు.